హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ అండి మంత్లీ జాబ్ మేళలో భాగంగా అయితేనండి ఈసారి మొత్తం 4 జాబ్ మేళాలు అయితే నిర్వహించనుందండి ఈ నెలలో. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. చాలా అంటే చాలా మంచి అవకాశం అనేది చెప్పాలండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగంగా అయితేనండి ఈ మెగా జాబ్ మేళను అయితే నిర్వహించనున్నారండి. మొట్టమొదటిగా ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అండి. జాబ్ రోల్ వచ్చేపాటికి స్కిల్డ్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ ఇంటర్, అలాగే ఐటీఐలో ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు చేసిన వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా తీసుకొచ్చి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. వీళ్ళ యొక్క వర్క్ లొకేషన్ వచ్చేపాటికండి జడ్చర్లో అయితే 2 months అయితే ఉంటుంది. తర్వాత పానింటే కింద అంటే ఆ లొకేషన్ అప్పుడు చెప్తారండి. శాలరీ విషయానికి వచ్చేప్పటికి ప్రతి నెల మనకి 17,500 నుంచి 18,500 వరకు అయితే ఎవరున్నారండి. మొత్తం 100 పోస్టులు అయితే ఉన్నాయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రెండో కంపెనీ వచ్చేపాటికి టాటా క్యాపిటల్ అండి. జాబ్ రోల్ వచ్చేపాటికి లోన్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్, క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్, అలాగే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే 2 వీలర్ అయితే ఉండాలండి. లైసెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి నంద్యాల డిస్టిక్, కర్నూలు అండి. శాలరీ విషయానికి వచ్చేపాటికండి 2.5 lakh నుంచి 3 lakhs వరకు అయితే ప్రయాణం అయితే ఉంటుందండి. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చండి. మరి మూడో కంపెనీ వచ్చేపాటికి కేఎల్ గ్రూప్ అండి. వేర్ హౌస్ అసోసియేటివ్ అండి. పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్ అనేది ఉంటుందండి జాబ్ రోల్ అనేది. సో వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఎనీ డిగ్రీ అండి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి మేడ్చల్, హైదరాబాద్ అండి. అలాగే శాలరీ ప్రతి నెల 16,000 నుంచి 18,000 వరకు అయితే ఉంటుంది. మొత్తం 80 పోస్టులు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. దీని యొక్క ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేపాటికండి సిల్వర్ జూబ్లీ కాలేజ్ అటానమస్ అండి, బి క్యాంపస్, కర్నూలు డిస్టిక్, 518002 అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఇచ్చారండి. సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదండి. సో ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చండి. మరి ఇంకా ఈ జాబ్ మేళా వచ్చే డేట్ వచ్చేపాటికండి 24/1/2025 అయితే జరగనుందండి. చూడండి, అడ్రస్ కూడా చెప్పాను. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి అండి. మరి రెండవ జాబ్ నోటిఫికేషన్ వచ్చేపాటికండి హూండాయ్ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. జాబ్ రోల్ వచ్చేపాటికి టెక్నీషియన్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి పెనుగొండ, అనంతపురం. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళు మనకి 1.8 lakh నుంచి 2.4 lakh ప్రయాణం అయితే ఇస్తారండి. మొత్తం 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 23 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయాలండి. అలాగే అపోలో ఫార్మసీ అండి రెండో కంపెనీ. ఇందులో ఫార్మసీ ట్రైనీ, అలాగే ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ట్రైనీ వాళ్ళకి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫార్మసీ అసిస్టెంట్కి ఎనీ ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి రాయచోటి అండి. ఫార్మసీ ట్రైనీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్, ఫార్మసీ అసిస్టెంట్ వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే 2.4 lakh ప్రయాణం అయితే ఉంటుంది. 30 పోస్టులు అయితే ఉన్నాయండి. 19 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. మీకు ఏదైనా డౌట్ ఉంటేనండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఈ 7 నంబర్లకి కాల్ చేసేది మీరు తెలుసుకోవచ్చండి. సో దీని యొక్క జాబ్ మేళ వచ్చేపాటికండి 23వ తారీఖు జనవరి అండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, రాయచోటి, అన్నమయ్య డిస్టిక్ని అయితే జరగనుందండి. డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి అండి. సో దానిలో భాగంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి అండి. ఇంటర్వ్యూకి వెళ్ళండి. మరి ఇంకో నోటిఫికేషన్ వచ్చేపాటికండి ఐఎన్డిఓ ఎంఐఎం అండి. సో దీని యొక్క జాబ్ రోల్ వచ్చేపాటికి ట్రైనీ అండి. క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఐటీలో ఎనీ ట్రేడ్ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమాలో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎనీ డిగ్రీ, బీటెక్లో అయితే EEE మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. వర్క్ లొకేషన్ వచ్చేపాటికి గారాయగూడెం, రేణిగుంటలో అయితే ఉంటుందండి. శాలరీ 14,833 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. మొత్తం 30 పోస్టులు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. 19 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే రెండో కంపెనీ వచ్చేపాటికి అపోలో ఫార్మసీ అండి. వీళ్ళు కూడా ఫార్మసిస్టు, రిటైల్ ట్రైనీ, అసోసియేటివ్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఫార్మసిస్ట్కి బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 15,000 నుంచి 20,000 వరకు అయితే ఇస్తారు.
మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. 19 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. రిటైల్ ట్రైనీ అసోసియేటివ్కి వచ్చేపాటికండి ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చండి. తిరుపతి డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందండి. 12,000 నుంచి 15,000 వరకు అయితే శాలరీ ఎవరున్నారు. దీనికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. మొత్తం 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 19 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయాలండి. మూడో కంపెనీ వచ్చేపాటికి మాయాబజార్ అండి. సేల్స్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్, హెల్పర్స్, సెక్యూరిటీ స్టాఫ్, స్టోర్ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేప్పటికి తిరుపతిలో ఉంటుంది. 9,000 నుంచి 12,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయండి. 30 పోస్టులు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చండి. దీని ఒక ఇంటర్వ్యూ డేట్ వచ్చేపాటికండి 23 జనవరి 2025 ఉదయం 8:30 అయితే స్టార్ట్ అవుతుందండి. వెను వచ్చేపాటికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎన్ఏసి ఆపోజిట్ ఎస్వి మెడికల్ కాలేజీ నియర్ వివేకానంద సర్కిల్, అలిపిరి మెయిన్ రోడ్, తిరుపతి డిస్టిక్ని అయితే జరగనుందండి. అలాగే దీనికి సంబంధించిన హెల్ప్లైన్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చారండి సాయిలక్ష్మి గారని. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చండి. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ఉంది కదండి, దీన్ని కూడా స్కాన్ చేసుకొని మీరు రిజిస్టర్ అయ్యి ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చండి. మరి 4వ నోటిఫికేషన్ వచ్చేపాటికండి వీల్స్ ఇండియా లిమిటెడ్ అండి. జాబ్ రోల్ వచ్చేపాటికి మ్యాచింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, ఫౌండరీ, టూల్ రూమ్, మెయింటెనెన్స్, పెయింట్ ప్లాంట్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా పాస్ అయినా ఫెయిల్ అయినా, అలాగే బీటెక్లో త్రిబుల్ ఈ మెకానికల్ వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. వర్క్ లొకేషన్ వచ్చేపాటికి తిరుపతి డిస్టిక్, చెన్నై, చెంగల్పేటలో అయితే ఉంటుందండి. శాలరీ వచ్చేపాటికి 19,370 రూపాయలు అయితే పర్ మంత్ ఉంటుందండి. అలాగే 2,32,541 రూపాయలు పర్ యానం అయితే ఉంటుంది. గ్రాస్ అనేది 15,929 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మొత్తం 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. దీని నుంచి అయితే మొత్తం మనకి 2 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. మిషన్ ఆపరేటర్, అలాగే CNG మిషన్ ఆపరేటర్, గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఆపరేటర్ అండి. మిషన్ ఆపరేటర్ వచ్చేపాటికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. CNG మిషన్ ఆపరేటర్కి వచ్చేపాటికండి దీని యొక్క ఎడ్యుకేషన్ వచ్చేపాటికండి ఐటీలో ఉన్నటువంటి ఏ ట్రేడ్ అయినా, డిప్లొమాలో ఉన్నటువంటి ఏ ట్రేడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో మాత్రం మెకానికల్ వాళ్ళు మాత్రం అప్లై చేయాలండి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి నాయుడుపేట అండి. శాలరీ 13,500 నుంచి 15,500 రూపాయలు అయితే ఇస్తారండి. అలాగే బెనిఫిట్స్ వచ్చేపాటికండి ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందండి. సో ఇందులో మొత్తం మనకి 90 పోస్టులు అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, అది కూడా 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇంకో కంపెనీ వచ్చేవాటికండి గ్రీన్లమ్ లిమిటెడ్ అండి. జాబ్ రోల్ వచ్చేవాటికి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఆపరేటర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎనీ డిగ్రీ, PG కానీ, IT కానీ, డిప్లొమా వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క జాబ్ లొకేషన్ వచ్చేపాటికి నాయుడుపేటలో అయితే ఉంటుంది. డిగ్రీ వాళ్ళకి 18,000 అయితే శాలరీ ఉన్నారండి. PG వాళ్ళకి 20,000 అయితే శాలరీ ఉన్నారు. IT వాళ్ళకి 15,500 అయితే శాలరీ ఉన్నారు. డిప్లొమా వాళ్ళకి 18,500 అయితే శాలరీ ఉన్నారు. మొత్తం 30 ఉద్యోగాలు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలండి. అలాగే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అండి. సో దీని యొక్క జాబ్ రోల్ వచ్చేపాటికండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రమోటర్ అండి. ఇంటర్ అలాగే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేప్పటికి తిరుపతి డిస్టిక్లో ఉంటుంది. ప్రతి నెల మనకి 17,500 అలాగే 8,000 ఇన్సెంటివ్స్, 2 వీలర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. 20 పోస్టులు అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి 23 జనవరి 2025 ఉదయం 8 గంటలకైతే స్టార్ట్ అవుతుందండి. వెను వచ్చేపాటికండి విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వెంకటగిరి, తిరుపతి డిస్టిక్ అండి. 524404 అండి. ఇక్కడికి వెళ్ళైతే మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎంతమందికి కుదిరితే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి అండి. తిరుపతి డిస్టిక్ అనే లేదండి, ఏపీలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. మంచి అవకాశం ఉందండి. అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.